కాంగ్రెస్ మంత్రులు 5,000 కోట్లు మింగిండ్రు. అబ్బా, గిట్లా గిట్లా మాట్లాడాలి బీజేపీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తే మీకు ఓట్లు రావు. ఎందుకంటే మీ 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 మోసము, మీ కుట్ర, మీ లోపాయకార ఒప్పందం అంతా ప్రజలకు తెలుస్తుంది. ఇట్లా మాట్లాడాలి. కాంగ్రెస్ మంత్రులు 5,000 కోట్లు మింగిండ్రు. రైతు బంధు పైసలు వాళ్ళే తిన్నారు. పొంగులేటి 2 కోట్లు, కోటిరెడ్డి 3 కోట్లు సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ అరవింద్ 7,000 కోట్లు రైతు బంధు కోసం అని కేసీఆర్ ఖజానాలో పెడితే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అన్ని ఖాళీ కుండలు ఉన్నాయి, మేము వచ్చే వరకు ఈ 7,000 కోట్లు పక్కన పెట్టుకున్నారు, అంత ఖాళీ కుండలు ఉన్నాయి మేము వచ్చే వరకు అన్నారు ప్రజలు నమ్మించడానికి. ఇప్పుడు ఎంపీ అరవింద్ అయితే బయట పెట్టిండుగా 7,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి? ఇగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జేబులోకి పోయినాయట, కోటిరెడ్డి వెంకటరెడ్డి జేబులోకి పోయినాయట. 3,000 కోట్లు ఒక రెడ్డి పంచుకున్నాడు, 2,000 కోట్లు ఒక రెడ్డి జేబులోకి పోయినాయి. ఇక మనకేం మిగిలినాయి? బొచ్చలు మిగిలినాయి. మన రైతులకేం మిగిలినాయి? బొచ్చలు మిగిలినాయి. ఈ కథ ఉండునా? మన రాష్ట్రం నాయకుడు మనకుంటే ఈ కథ ఉండునా? ఈ దోపిడీ ఉండునా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు పోయాడు? బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టి గిందుకే కాంట్రాక్ట్ పైసలు ఇవ్వలేదు. నువ్వేమన్నా పేదోని వచ్చేదానికి టైంకి చేయడానికి చేత చేయి కాంట్రాక్ట్, లేకపోతే లేదు. నువ్వు చేసే కాంట్రాక్ట్ల వల్ల మాకేం ఉపయోగపడతాను? మాకేమన్నా 4 ఇళ్ళు కట్టించినవునివా? మా బిడ్డలకి పెళ్లిళ్ళు చేసినవునివా? మా బిడ్డలను ఏమైనా చదివించినవునివా? 1,000 కోట్ల దోపిడే కదా నీది. కాబట్టి ఇలాంటి దుర్మార్గాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం రాంగని చేస్తాను. ఇప్పుడు ఈ 5,000 కోట్లు ఒకవేళ రైతు బంధు, రైతు భరోసా కింద ఎత్తే ఎంత మంచి పేరు వచ్చు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డిని ఎట్లా పొగుడు? అమ్మ ఎక్కడేదో ఆపలేదురా. బడ్జెట్ లేదనుకుంటేనే ఇచ్చి పడేస్తాడు, రైతుల పక్షాన నిలుస్తాడు. ఇప్పుడు ఈ రైతులను ఎండబెట్టి ఈ ధర్నాలు చేసి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఎక్కడ మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తానంటే అరకొర ఉద్యోగాలు వేస్తారు, జాబులు వేసి ఇలాంటి మర్చిపోయేటట్టు చేస్తాడు. ఇప్పుడు 2 లక్షల జాబులు అన్నారు కదా, 25,000 ముత్తే అంటాను. 25,000 ఆల్రెడీ ఇచ్చినామని అబద్ధం ఆడతాను. ఇవి డిఎస్సి ఒకటి వేస్తాను కదా, 11,000 డిఎస్సి ఎత్తాను. దీనివల్ల ఏం చేస్తారు నిరుద్యోగులు? ఇవి మర్చిపోతారు. 5,000 కోట్లు మింగినాయి, 2,000 కోట్లు మింగినాయి, ఈ ధర్నాలు ఇవి అక్కర్లేదు. ఎందుకంటే నిరుద్యోగులకు ఏం కావాలి? జాబులు కావాలి. వాళ్ళు బాగుంటే మిగతా ఏదున్నా అవసరం లేదు. వాళ్ళ ఆలోచన అట్లుంటుంది. కాబట్టి ఈ జాబులు వేసుకుంటూ ఇలాంటి అక్రమాలను, ఇలాంటి అవినీతిని మర్చిపోయే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ చేసిన లోపం కూడా ఇదే. ఉన్న జాబులను ఫుల్ఫిల్ చేయకుండా ఆయనేమో వేసిన జాబులు చెప్పుకోలేదు, ఉన్న జాబులను వేయలేదు. ఇప్పుడు 25,000 జాబులు అయితే ఆయన ఇచ్చినాయి కదా, ఆయన కాలంలో ఇచ్చినాయి కదా, మరి వేసిన వాటి గురించి చెప్పుకోలేదు. ఇన్ని జాబులు వేసినాం రా అని చెప్పుకోలేదు. ఇక ఆయన చుట్టూ కుట్రలు, గ్రూప్ 1 రాస్తే గ్రూప్ 1 పేపర్ లీకు, గ్రూప్ 2 రాస్తే గ్రూప్ 2 పేపర్ లీకు. ఈ కుట్రలను కూడా వాళ్ళు పసిగట్టలేకపోయింది. అట్లా కొంత మాగమైంది. మొత్తానికైతే ఖజానాలో ఉన్న 5,000 కోట్ల రూపాయలను 3 రెడ్డిలు కలిసి సహా చేసిండు. రేవంత్ రెడ్డి రిలీజ్ చేయాలి కదా. రేవంత్ రెడ్డి, కోమరెడ్డి, పొంగులేటి రెడ్డి, ఈ 3 రెడ్డిలు కథం చేసిండు. ఇక బతుకురి. పేద ప్రజలకేమో ఏం అక్కర రాకుండా చేయర్రి, మీరేమో దోసుక తిన్నారు. అంత రెడ్డిలే. 4 రావులు ఉంటే కళ్ళు ఓర్చుకోలేదు. కులం ఏం పెట్టింది మనకు? కులం ఏం పెట్టింది? ఎవరికేం పెట్టింది కులం? ఇంకెవడన్నా నాశనం అయితే అంటే నవ్వుతుంది కులం. పచ్చగా ఉంటే ఓర్చుకుంటారు ఆ కులం వాళ్ళు. వాడే ఎదుగుతాడు అంటాడు. మరి అటువంటిది 4 రావులు ఉంటే కులం వెలుమోళ్ళు దోసుక తిన్నారు, వెలుమోళ్ళు తీసుకున్నారు. మరి 40 మంది రెడ్డిలు దోసుక తింటా అంటే మీకు కనబడతలేదా? ఇంకా ఉంటుంది ఆగురి ఆట. తెలియాలి కదా, నిజాలు తెలిసిన రోజే ప్రజలు కూడా అయ్యో ఎంత తప్పు చేత్తిమి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది.